హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇవి చూడగానే మీకు అర్థమైపోయి ఉండాలి ఇవి ఏంటి అనేది. గోధుమ పిండితో జస్ట్ 5 minutesలో చేసుకునే స్నాక్ అండి, గోధుమ పిండి బోండాలు. మరి ఇంకెందుకు లేట్, ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా. ముందు ఒక గిన్నె తీసుకుని అందులో ఒక బౌల్ గోధుమ పిండి వేసుకుని, అలాగే ఒక 1/2 స్పూన్ సాల్ట్, ఒక 1/2 స్పూన్ కుకింగ్ సోడా, 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని పిండి అంతా మొత్తం ఒకసారి బాగా కలిపేయండి. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసి మరొక గిన్నె తీసుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో సగం వంతు అంటే 1/2 కప్ బెల్లం కూడా తీసుకొని అందులో ఒక టీ గ్లాస్, మనం టీ తాగుతాం కదా ఆ చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోండి. జస్ట్ బెల్లం మెల్ట్ అయితే సరిపోతుందండి, ఇది పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదు. చూసారు కదా, బెల్లం మొత్తం మెల్ట్ అయింది. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ కరిగించిన బెల్లాన్ని పిండిలో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోండి. మనం ఇంట్లో టీ వడపోసుకునే స్ట్రైనర్ ఉంటుంది కదా, అది తీసుకొని ఇలా బెల్లం పాకం వేసుకోండి. బెల్లంలో ఏదన్నా నలకలు ఉంటే పోతాయి. ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకోండి. మొత్తం ఒకేసారి వేసేసారంటే మీకు పిండి కలపడానికి వల్ల కాదు, ఉండలు కట్టేస్తుంది. ఫైనల్గా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా కలుపుకోండి. బెల్లం పాకం కాలుతుందని స్పూన్తో కలుపుకుంటున్నాము. ఇప్పుడు వాటర్ యాడ్ చేసాం కదా, ఇంకేం కావద్దు, చేత్తో కలుపుకుంటే మనకి పని కూడా చాలా సులువు అవుతుంది. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని చేత్తో ఉండలేకుండా కలుపుకుందాం. చూస్తున్నారు కదా, పిండి ఇలా ఉండాలండి. మనం బోండా పిండి ఉంటుంది కదా, అట్లా బోండాలు వేసే విధంగా. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, గోధుమ పిండి కదా బోండా వేయాలంటే చేతికి అంటుకుంటూ ఉంటుంది కాబట్టి వాటర్లో చేతిని తడుపుకుంటూ బోండాలు వేయండి. అప్పుడు పిండి కూడా ఎక్కువ అంటుకోదు. ఇలా ఆయిల్లో పట్టినన్ని వేసుకొని ఒక గరిటెతో మధ్య మధ్యలో కలుపుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు 23% చూస్తుంటే, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు 87% చూస్తున్నారండి. ఎలాగూ వీడియోస్ చూస్తున్నారు కదా, మరి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా సబ్స్క్రైబర్లు పెరిగినట్లుంటుంది. ప్లీజ్ అబ్బా, మీరు వీడియోస్ అన్నీ చూసి త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంట్రడక్షన్ వీడియో తీయాలని చాలా ఆతృతగా ఉంది. కాబట్టి మీరు త్వరగా సబ్స్క్రైబర్లు పెరగండి. ఒక 200 మంది అన్నా అవ్వండి. ఇప్పటివరకు అయితే ఒక 100 మంది అయ్యారు. నేను ఛానల్ స్టార్ట్ చేసి 1 month అయింది. చూస్తారు కదా, ఈ బోండా అనేది బాగా ఫ్రై అయ్యాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. మన వేడిగా గోధుమ పిండి బోండా రెడీ. అప్పుడే నా మీకు తుంచి కూడా చూపిస్తా చూడండి, కొంచెం నేను తిని కూడా చూపిస్తా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, మళ్ళీ ఇవే తినాలనిపించింది మీకు స్నాక్ ఐటెం కావాలన్నప్పుడల్లా. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.